హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఎన్ఐఈపిఏ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. డీటెయిల్డ్గా దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రాసెస్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి ఎన్ఐఈపిఏ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి, లో డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అని ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీని నుంచి మనకి ఏ పొజిషన్కి రిలీజ్ అయ్యాయి అంటే వేకెన్సీస్ ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో మీకు లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు February 14th ఈ లోపే మీరు అప్లై చేయాలి. కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్ నుంచి వచ్చాయి కదా, ఆ వెబ్సైట్లో లింక్ కూడా ఇచ్చాడండి. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇదిగోండి లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి కేటగిరీ పొజిషన్ అనమాట. ఇది పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 అండి. మీకు పే స్కేల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200. అంటే మీకు ఈజీగా 40,000 పైన శాలరీ అనేది ఉంటుంది. ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. అండ్ పొజిషన్స్ చూసుకుంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 words per minute అని. ఓకే, దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకోటి ఇచ్చాడు, 35 words per minute అండ్ 30 words per minute కరస్పాండింగ్ టు 10500 kdph ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 5 key డిప్రెషన్ అని. ఓకేనా, ఈ రెండు స్కిల్స్ మీకు ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. 40,000 శాలరీ అండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 to 27 years మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి. సెలక్షన్ ఏ రకంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ రెండు ఉంటాయి అనమాట. అందులో స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామ్, స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఇవి ఉంటాయి ఏంటి అనేది కూడా ఇచ్చాడు, అవి కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు స్క్రీనింగ్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. అంటే టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పాను కదా, ఆ టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారనమాట. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి, తెలుగులో ఉండదు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్గా 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. కంప్యూటర్ ఆపరేషన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. ఈచ్ టీమ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్కి. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చాడండి. ఏ స్ట్రీమ్లో అంటే ఏ పార్ట్కి ఏ సిలబస్ ఉంటుంది అనేది కూడా ఇచ్చాడు. ఇది చూసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. క్లియర్గా ఇచ్చాడు అనమాట, ఏ టాపిక్లో ఏ సిలబస్ ఉంటుంది ఏంటి అని. ఇవన్నీ కూడా చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు, 35 words per minute ఉండాలి. ఓకే, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా మీకు ఇచ్చాడండి. ఎప్పుడు ఉండొచ్చు అంటే 3rd and last weekలో మార్చ్ 3rd కానీ లాస్ట్ వీక్లో కానీ మీకు ఉండొచ్చు 2025. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని. అండ్ అలానే అప్లికేషన్ ఫీజ్ అండి 1,000 rupees ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 500 rupees ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. అంటే అందరికీ కూడా ఫీజు పే చేయాలి, ఎవరికి టోటల్ ఎగ్జామ్షన్ అయితే లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే 1,000 rupees అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైతే 500 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకే, అండ్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చదివినప్పుడు ఏమైనా ఈ నోటిఫికేషన్ చూసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఇంకోటి, మీరు అప్లై చేసేటప్పుడు మీ కేటగిరీ ఏదైతే ఉందో అది క్లియర్గా మెన్షన్ చేయండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ మోడిఫై చేయడానికి అయితే అవ్వదన్నమాట. ఓకే,
అండ్ ఇంకోటి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ లేకుండా చూసుకోండి, సింగిల్ అటెంప్ట్లోనే చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాడు, దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి, అవి చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వెబ్సైట్లో నుంచి వచ్చామని, ఆ వెబ్సైట్లోనే క్లిక్ హియర్ ఫర్ అప్లై అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఇచ్చాడు, మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన ఏదైతే డాక్యుమెంట్ ఉందో అదొకటి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే 10th స్టాండర్డ్ మార్క్ షీట్, 12th స్టాండర్డ్ మార్క్ షీట్, ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకోటి ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాలంటే అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు అప్లికేషన్ ఫీజు అనేది. ఇంకోటి అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పి మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇంకోటి చూసుకుంటే మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, February 14th, ఈ లోపే అప్లై చేయాలి. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మేల్ అండ్ ఫీమేల్, ఇంటర్మీడియట్ చదివిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.